ఇక ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదం పొందిన దుకాణాలు సంస్థల సవరణ బిల్లు 2025 పైన కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లుతో కార్మికులకు యజమానులకు మంచి జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రోజువారీ పని గంటలు 8 నుంచి 10 గంటలకు పెంచినప్పటికీ వారానికి 48 గంటలకే పరిమితం చేసి 2 రోజుల విశ్రాంతి కల్పించారన్నారు. ఓవర్ టైం గంటలు తగ్గించడంతో పాటు మహిళా కార్మికులకు రక్షణగా కఠిన నిబంధనలు చేర్చారని వెల్లడించారు. ముందస్తు నోటీసులు లేకుండా ఉద్యోగం నుంచి తొలగించకుండా కఠిన నిబంధనలు అమలు చేయడం ద్వారా కార్మికుల హక్కులను బలోపేతం చేశారని, కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మంత్రి సుభాష్ తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈఎన్సీఈ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో నేను కార్మిక శాఖ మంత్రిగా నియమించబడ్డ తర్వాత తొలిసారిగా వీళ్ళు వచ్చి కార్మికులకి పని దినాల్లో వెసులుబాటు ఇవ్వండి, వారానికి 48 గంటలు పని చేయాల్సి ఉంది. కాబట్టి కొన్ని సీజనల్ బిజినెస్ ఉంటాయి, వాటిని అటు ఫ్యాక్టరీ అటు యాజమాన్యం కూడా కొద్ది 2 గంటలు ఎక్కువ పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఒక ఫ్యామిలీకి 2 days గడిపినట్టు ఉంటుంది ఫ్యామిలీస్తో. సో వెసులుబాటు చేయండి అని అడగటం, అలాగే ఓటీని కూడా పెంచమని అడగటం, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని వాళ్ళకి ఆ రోజు మాట ఇచ్చాను, ఖచ్చితంగా దీంట్లో మార్పులు తీసుకుని వస్తామని చెప్పి. మరి ఈ రోజున డైవర్ట్ చేయడానికి, అదే విధంగా లేనిపోని అపోహలు సృష్టించడానికి వైసీపీ ట్రై చేస్తున్నప్పటికీ ఈ రోజు ప్రజలందరూ కూడా, కార్మికులు ముఖ్యంగా పూర్తిగా అవేర్నెస్తో ఉన్నారు. ఏది మంచి ఏది చెడు అని ఒకరు చెప్తే ఈ స్టేజ్లో లేరు, వాళ్ళు స్వయంగా తెలుసుకుంటా ఉన్నారు. దాని ముఖ్య ఉదాహరణ ఈఎన్సీఈ వర్కర్స్ యూనియన్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మరొకసారి ఈఎన్సీఈ ఎంప్లాయీస్ యూనియన్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.